నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏఐఎఫ్బి నేత బండ సురేందర్ రెడ్డి హఠాన్మరణం. ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు. రైతులని ఆదుకోవడంలో కాంగ్రెస్ విఫలం. బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్. గన్నేరువరంలో వరుస చోరీలు. పోలీసులకి సవాల్ విసురుతున్న దుండగులు. టీడీపీ నేత కలియాడపు ఆగయ్యకి తుది వీడ్కోలు. అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి హఠాన్మరణం చెందారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన తుది శ్వాస విడిచారు. గత ఏడాది కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరై ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఆయన నివాసంలో సురేందర్ రెడ్డి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలమంతా పార్టీకే అంకితమయ్యారు. తుది శ్వాస వరకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే కొనసాగుతూ క్రియాశీలకంగా వ్యవహరించారు. 2 తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు. కాగా సురేందర్ రెడ్డి మృతదేహానికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత 15 ఏళ్లుగా ఏఐఎఫ్బి పార్టీకి విశేష సేవలు అందించారని ఏఐఎఫ్బి పార్టీ నేతలు తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆశయాలను కొనసాగించేలా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఆయన జీవితకాలమంతా ప్రజాసేవకే అంకితమయ్యారని అన్నారు. ఎందరినో ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఘనత సురేందర్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. సీనియర్ రాజకీయ నాయకుడు ఏఐఎఫ్బి సీనియర్ నాయకుడు బండ సురేందర్ రెడ్డి గారి అకాల ఆకస్మిక మరణం చాలా బాధాకరం. ఆయన మొట్టమొదలు టీఆర్ఎస్ పార్టీలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి చాలా కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి. సురేందర్ రెడ్డి గారి మరణం పట్ల చాలా తీవ్రమైనటువంటి బాధలు ఉన్నాము. వాస్తవం కూడా వారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. తదుపరి వారు ఫార్వర్డ్ బ్లాక్లో పోవడం జరిగినది. వారు ఏ పార్టీలో ఉన్నా కూడా చాలా కమిట్మెంట్తో ఉన్నారు. వారు జిల్లా లెవెల్లో కానివ్వండి, హైదరాబాద్లో కానీ, ఢిల్లీ లెవెల్లో కూడా వారికి ఉన్నటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా అనేక పరిచయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే నవయువకులు ఏవైతే రాజకీయాలు ఉన్నారో వారందరూ కూడా ఆ సింహం గుర్తు మీద బీఫామ్ ఇచ్చి కూడా ఎంతోమంది నవయువకులను కూడా రాజకీయాల్లో ప్రోత్సహించిన వ్యక్తి. ఈరోజు నా సోదర సమానులైన పెద్దలు గౌరవనీయులు ప్రముఖులు ఏఐబిఎఫ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నిన్న రోజు అనుకోకుండా అకాల మరణం చెంది మనకు అతను ఆప్తమిత్రుల లెక్క ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరితో స్నేహితంగా పెంపొందించుకుంటూ వివిధ సేవలు అందించిన గొప్ప వ్యక్తి. గత 15 సంవత్సరాల నుండి బండ సురేందర్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీలో పనిచేయడం, రాజకీయంగా ఎంతోమంది అనగదొక్కపడి అవకాశాలు రాక ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతోమంది కూడా సింహం గుర్తు ద్వారా రాజకీయ అవకాశాలు కల్పించి రాజకీయ రంగంలో అందరికి కూడా ఒక సమాన వ్యవహారం ఉందని చెప్పి ఆలోచన గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అట్టాడు వర్గ ప్రజల నిమ్న వర్గాల ప్రజలకు తీరని లోటు, ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా తీరని లోటు.
సిపిఎం పార్టీగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే వారి ఆశయాలను కొనసాగింపుగా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రతినమ్ముతున్నాం. ఎప్పుడూ ఒక నిష్కలంక, ఒక నిస్వార్థంగా, ఎప్పుడు అందరితోని కలివిడిగా ఉంటూ వామపక్ష ఉద్యమాలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళడము తన వంతు పాత్ర కూడా ఈ రాష్ట్రంలో పోషించినటువంటి చరిత్ర సురేందర్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు బండ సురేందర్ రెడ్డి గారు చనిపోవడం మా పార్టీకి తీరని లోటుగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన చేసిన 12-13 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చాలా కష్టపడడం జరిగింది. అనుకోకుండా తన సిక్కవడం, రాత్రి 9:30 చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారందరికీ కూడా మేము ఎప్పుడు కూడా పార్టీ అండా వాళ్ళ కుటుంబానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. దొంగలు బాబోయ్ దొంగలు అంటూ గన్నేరువరం మండల గ్రామ ప్రజలు బెంబెలెత్తుతున్నారు. డబ్బు నగలు చోరీ చేయడమే దొంగతనం అనుకుంటే పొరపాటే. అవి కాకుండా రైతులకి జీవనాధారమైన పశువుల్ని ఎత్తుకొని పోతున్నారు. కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్కు చెందిన సుదగోని మహేందర్, నేలపట్ల ఎల్లయ్య గౌడ్, బండి కనకయ్యలకు చెందిన పాడి ఆవులు ఒక్కొక్కటి 70 నుండి 80 వేల విలువ చేసే పశువులను కట్టేసిన తాళ్లు కోసి బొలెరో వాహనంలో ఎక్కించుకొని పారిపోయారు. ఈ సంఘటన మరవక ముందే సోమవారం రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రంగనవేణి మల్లయ్య తన ఇంటి వద్ద రోడ్డు పక్కన పాకలో కట్టివేసిన 60 వేల రూపాయల విలువ చేసే 2 దుడ్డెలను తాళ్లు కోసి ఎత్తుకెళ్లారు. మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయంలో 15 కిలోల పంచలోహ గంటను సైతం దొంగిలించారు. గతంలో గునుకుల కొండాపూర్ ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి నగలు హుండీ చోరీకి గురికాగా అదే గ్రామంలో బయట నిలిపి ఉంచిన సుమారు 10 ట్రాక్టర్ల బ్యాటరీలు ఒక్క రోజులోనే దొంగతనానికి గురి అయ్యాయి. ఈ దొంగలు పోలీసులకు చిక్కినప్పటికీ ఇప్పుడు మాత్రం పశువుల దొంగలు పోలీసులకు చిక్కడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం గుండ్లపల్లి గ్రామంలో లక్షల విలువ చేసే ఎద్దులను ఇదే మాదిరి ఎత్తుకెళ్లారు. ఇప్పుడు కూడా దొంగలు వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ గ్రామాలలో రాత్రివేళ గస్తీ మమ్మురం చేయాలని, గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దొంగిలించబడ్డ పశువుల జాడను కనిపెట్టి దొంగతనాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను వేడుకుంటున్నారు. 2 బరువైనాయి, 50 వేలు నాతిరి పోయినాయి. తెల్లారి పాలు వచ్చే వరకు దుడ్డెళ్ళవి కోసుకపోయారు. నా బాయికి ఉంటే 4 బారు అమ్ముకున్నా, బిడ్డ లగ్గం చేసిన అవి అన్నీ చేసిన ఖర్చుల పాలైనా ఇక అవి ఉన్నాయి. సాధ్యత అవే ఏదో చూసుకుంటున్నా అని అవి వెంబడే పోతుందని పొద్దున్న దాకా పోతే మేపు కసుకుంటా పాల ఉంటా. ఇక ఇంత నా పాలు వరకు కోసుకొని పేరు ఎక్కించుకొని పేరు. ఒక 8,000 రూపాయల వరకు, 8,000 నుండి 12,000 వరకు ఉంటుంది గంట. ఇది అది దేవాలయం నిర్మించినప్పుడు ధర అది. ఇప్పుడు ఇలాంటి గంటలు కానీ ఇవి కానీ ఏది ఉన్నా కూడా తగిన చర్య తీసుకొని పోలీసు వారు వారిపై తగిన చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరడం జరుగుతుంది. సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని టీడీపీ నేత కళ్యాడపు ఆగయ్య అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య కొనసాగింది. కరీంనగర్ పట్టణంలోని కాపువాడలో గల ఆగయ్య స్వగృహం నుండి తీగల వంతెన వద్ద గల శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై ఘన నివాళులర్పించారు. టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రారంభం నుండి కృషి చేశారని అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సన్న అన్నారు. ఎన్టీఆర్ తో ఆగయ్యకు ఎనలేని అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అభిమానులకి దేశవ్యాప్తంగా 300 గుర్తింపు కార్డులు మంజూరు చేస్తే అందులో ఆగయ్యకి లభించడం విశేషమని తెలిపారు. పెద్దలు కళ్యాడపు ఆగయ్య గారు మన యందు లేడు. వారు చనిపోవడం చాలా బాధాకరం. వారు ఎన్టీ రామారావు అభిమానిగా తన చిన్నతనం నుంచి ఎన్టీ రామారావు అంటే తన ప్రాణం ఇచ్చే విధంగా అతనికి అభిమానం ఉండే. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన తర్వాత క్రియాశీలంగా ఆ యొక్క పార్టీ అందు ఉండి పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. క్రీస్తుశేషులు కళ్యాణపు ఆగన్న గారు మనల్ని విడిచి వెళ్ళడము చాలా బాధాకరంగా ఉన్నది. ఈ కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా కాపువాడలో ఆయన జన్మించి ఆయన జన్మస్థానం నుంచి ఈరోజు వెళ్ళిపోవడము ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు దుఃఖమయంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వారి కుటుంబానికి వారి కుటుంబం కూడా ఆ భగవంతుడు వారు కూడా ఆత్మ శాంతించి వారి కుటుంబానికి అందరూ కూడా ప్రజలు మా తరఫున కూడా అండగా ఉంటామని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి అభిమానుడు, అప్పుడు ఎన్టీ రామారావు అభిమాన సంఘాలు ఉండే,
అప్పటి నుండి కూడా 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణలో రామరాజ్యం పోయి రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పి ₹1 కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్యలో రైతులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి, మక్క రైతులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం, కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన, వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసి దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉమ్మీద్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ హస్మతుల్లా అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన ఉమ్మీద్ పోర్టల్ ఓరియంటేషన్ తరగతులకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తులని అప్లోడ్ చేసుకోవాలని హస్మతుల్లా సూచించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు, ఇతరత్ర ఆస్తులని డిసెంబర్ 6వ తేదీలోగా ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ అవకాశాలని ముస్లిం సోదరులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ సమద్ నవాబ్, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, వక్ఫ్ బోర్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ కొత్త సవరణ బిల్ ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు, దర్గాస్ కానీ, మస్జిద్లు కానివ్వండి, గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, ఈద్గాలు, అన్ని ప్రాపర్టీస్కు ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఒక కొత్త ఉమ్మీద్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. దానికి భాగంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓరియంటేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాంట్లో టెక్నికల్ టీం, వక్ఫ్ బోర్డ్ తరఫుకి ఒక టెక్నికల్ టీం ఇక్కడ ప్రజెంటేషన్ ఒక గంటన్నర ఒక ప్రజెంటేషన్ వాళ్ళు ఎలా అప్లోడ్ చేయాలి, వారితో పాటు కొత్త మస్జిద్లు, వక్ఫ్ బోర్డులో లేని మస్జిద్లు, దర్గాలు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేసి ఒక చట్టపరంగా రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ తిమ్మాపూర్లో అఖిలపక్ష నాయకులు ఆందోళనకి దిగారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మండల అఖిలపక్ష నాయకులు తిమ్మాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో చేసిన అనంతరం పోలీసులు రాస్తారోకోను విరమింపజేశారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు రోడ్డుకు ₹2 కోట్ల మంజూరు చేశారని అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆ పనుల్ని ప్రారంభించలేదని ఆరోపించారు. వెంటనే పనులు చేపట్టి రోడ్డు సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, సుగుర్తి జగదీశ్వరాచారి, కేతిరెడ్డి అంజిరెడ్డి, మాతంగి లక్ష్మణ్, నాయని వెంకటరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, వందడుపుల సంపత్, పొన్నం అనిల్ గౌడ్, ఎడ్ల జోగిరెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, మాతంగి శంకర్, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ స్టేజ్ నుండి పొరంల రోడ్డు వరకు నాణ్యత లేని రోడ్డును అప్పుడున్న పాలక పక్షాలు కానీ వివిధ పక్షాలకు ఎన్ని మొరపెట్టినా కూడా పట్టించుకోనప్పటికీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పుడున్న కేసీఆర్ గారి హయాంలో, రసమై బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మేము మంత్రి దయాకర్ రావు గారికి మా గ్రామ ప్రజల పక్షాన మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఆయన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా, గవర్నమెంట్ ఆడుతున్నప్పుడు కూడా ₹2 లక్షల తీసుకురాని పరిస్థితులు ఉండి వచ్చిన నిధులను
తిమ్మాపూర్ నుంచి పోరంలో వేయడానికి 2 కోట్ల రూపాయలు రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఎంపీపీ వనితా దేవేంద్ర గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నట్లే ఉన్నాయి. ఒక తిమ్మాపూరే కాదు, ఇవాళ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో మానకొండూరులో అనేక పనులు ఆగిపోయింది. గన్నేరవరం 70 కోట్లు తీసుకొస్తే అవి కూడా పక్కన పెట్టుడు. తెలియజేసిన ఏమనంటే గతంలో వచ్చినటువంటి ప్రొసీడింగ్లకు సంబంధించినటువంటి తిమ్మాపూర్ టు పొరన్ల రోడ్ అయితే ఏదైతే ఉందో దాదాపు సుమారు 3 కోట్లతో మంజూరైనటువంటి రోడ్డును ఇప్పటికి కూడా ఇంకా ప్రారంభించకపోవడం ఇది తిమ్మాపూర్ మండలం మరియు మానకొండూరు ప్రజల మీద ఉన్నటువంటి వివక్షత అని దీని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థ ఎన్నికలు త్వరగా నిర్వహించేలా చూడాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు. హైదరాబాద్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నగరపాలక సంస్థ సమస్యలతో పాటు నగర అభివృద్ధి, 15 ఫైనాన్స్ నిధులు, డంప్ యార్డు ప్రక్షాళనకి నిధుల విడుదల, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకి తదితర అంశాలపై మంత్రితో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నగరపాలక సంస్థ అభివృద్ధికి ఎలాంటి నిధులు రాక అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 21వ తేదీన కరీంనగర్ లో నిర్వహించబోయే జిల్లా స్థాయి యువజనోత్సవాలని విజయవంతం చేయాలని జిల్లా యువజన క్రీడాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలోని యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ లో యువజనోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువత విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలని, సాహితీ పటవాలను వెలికితీసేందుకు పలు పోటీలతో పాటు సైన్స్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు 9704061725 లేదా 8008326913 లేదా 9640967943 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రమేష్, సిహెచ్ సంపత్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్, యువజన ప్రతినిధులు జక్కని సాయిరాం, మల్లేష్ పవన్లు, 10 యువజన స్వచ్ఛంద మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయుడైనటువంటి స్వామి వివేకానంద ఇనుప కండరాలు, ఉక్కు నరాలున్న 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమైనట్టు మన సంస్కృతి సాంప్రదాయాలను పలు దిశలు వ్యాపింపజేసినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 21 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో యువజన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లాలోని యువ కళాకారులు, యువన సంఘాల ప్రతినిధులు, అదేవిధంగా విద్యార్థులు, యువత పాల్గొని యువ కళాకారుల ఎంపికలో జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇముడింపజేయాలని కోరుచున్నాను. సత్యనేని శ్రీనివాస్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత, కరీంనగర్. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకి సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని జిల్లా సిపిఎం కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎర్రవెల్లి ముత్యంరావు అధ్యక్షత వహించారు. నవంబర్ 26న జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 3 కూలీ చట్టాలని దొడ్డిదారిన తిరిగి అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి వెల్మరెడ్డి రాజురెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, రాములు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చాయి.
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించాలని రైతు, వ్యవసాయ కార్మిక, సిఐటియు ఈ రంగాలు నిర్ణయించినాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి దానికి ప్లాన్ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతతత్వ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశంలో రైతాంగం, అట్లాగే ఆధునిక కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఉద్యమాలు బలంగా నడుస్తున్నప్పుడు ఒక అడుగు వెనుకకు వేసినట్టే వేసి తిరిగి అవే రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది. 3 నల్ల చట్టాలను వెనుకకు తీసుకున్నట్టే తీసుకొని మళ్ళీ దాన్ని దొడ్డిదారిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సిఐటియు, రైతు, వ్యవసాయ 3 వర్గ సంఘాలకు సంబంధించినటువంటి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగానికి, కార్మిక వర్గానికి, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా అది అనుసరిస్తున్న విధానాలు, గతంలో అనుకూలంగా ఉన్న చట్టాలన్నింటినీ మార్చేసి ఆ రంగాలను, ఆ ప్రజానికాన్ని దివాలా తీయించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా దాని విధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని రాష్ట్ర కన్వీనర్ మక్కపల్లి పూజ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల వాగేశ్వరి కాలేజ్లో ఎస్ఎఫ్ఐ బాలికల విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. షీటింగ్స్ సరిగ్గా పనిచేయడం లేదని, మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలు పేరుకు మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం సైతం విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ నెల 25, 26 తేదీలలో నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలని ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్ తో పాటు రాష్ట్ర కన్వీనర్ మక్కపల్లి పూజ, జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్, భోగేష్, ఆకాష్, జిల్లా గర్ల్స్ నాయకులు మానస, అమూల్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగింది. ఈ కన్వెన్షన్లో 13 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కన్వీనర్గా మానస, కో కన్వీనర్గా త్రిష, అశ్విని ఎన్నుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా కన్వెన్షన్ జయప్రదం కూడా కరీంనగర్ జిల్లాలో చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో జరగబోయే గర్ల్స్ కన్వెన్షన్ గురించి కూడా దాంట్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచార ఘటనలు కానీ, అదేవిధంగా అమ్మాయిలకు వర్తించే చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మాయిలకు సేఫ్టీ అనేది కల్పించాలని చెప్పేసి, అమ్మాయిల కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మాయిల ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది. ఈ గర్ల్స్ కన్వెన్షన్లో అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, దాంతోపాటు దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈరోజు పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. అసమానతతో విద్యను అందిస్తున్న పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో, దేశంలో నూతన విద్యా విధానం 2000 చట్టాన్ని అమలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం ముగియనుండడంతో పాటు మంగళవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి మానసాదేవి అపురూప లక్ష్మీ అమ్మవార్లని దర్శించుకున్నారు. 108 శివలింగాల జంట నాగులకు జలాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు నెరవేర్చాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. త్రిశతి నామ కుంకుమార్చనలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, బిల్వపత్రంతో శ్రీచక్ర అభిషేకం, మానస అమ్మవారికి అభిషేకం, నిమ్మకాయలతో శ్రీచక్రానికి అలంకరణ చేశామని ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్నారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనాలను రోడ్లపైన నిలపకూడదని ఆయన సూచించారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మైలారం మల్లికార్జున స్వామి ఆలయానికి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ నిర్వాహకుడు రాజేష్ సహకారంతో స్వాములకు 41 రోజుల అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పరిసరాలు స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణతో మారుమ్రోగాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగా 12 జ్యోతిర్లింగాలు గిరి ప్రదక్షిణ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు దైవ దర్శనాలకు వచ్చే వారి సౌకర్యార్థం కోసం 41 రోజుల అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అయ్యప్ప స్వాములు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మామిడాల నాగసాయి శర్మ, మైలారం మల్లికార్జున స్వామి, ఆలయ చైర్మన్ వరాల పరశురాములు, నూకల తిరుపతి, జక్కన్నపల్లి సత్తయ్య, ఒగ్గు పూజారి కన్నవేని బాలయ్య అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కాబట్టి స్వాములు ఇంకా రానున్న రోజులలో కానీ రేపొస్తుంది కానీ ఎప్పటికైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మీరు చేసినట్టయితే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా. స్వామివారికి ఇవాళ ఈ రోజున మనకు తృప్తిగా మీరు భోజనం చేసి మరి ఈ ఇంకా మనం మొత్తం 41 రోజులు పెట్టాలని మా స్టేట్ గారు విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ రాజేష్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడంతో మేము అందరం కలిసి మా సీనియర్కి కూడా మేము అందరికి కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇవాళ గురువుగారు ఆ దేవుడే ఇక్కడికి మా దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మేము అనుకుంటున్నాం. 2014 నుంచి మేము ఇక్కడ చాలా ఒక ఐదారు లేదని చెప్పి బాధపడుతుంటే ఈ రోజున ఆ దేవుడే మాకు ఇక్కడ పంపించినటువంటి గురువుగారిని మాకు గిరి ప్రదక్షిణ చేయించాలని ఆయన సంకల్పంలో వచ్చింది. మాకు చెప్పడంతో ఇదే మా రామచంద్ర బాబాయ్ గారు కానీ మేము అందరం కానీ ఫస్ట్ రోజు బండలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళామంటే చాలా అప్పుడు గురువుగారిని చూస్తే బాధాకరంగా అయింది. కాబట్టి మాట్లాడేది ఉంది కానీ కాకపోతే పాపం మీకు సైన్యం బాగా ఇబ్బంది. కరీంనగర్ నుండి శబరిమలకు కొనసాగుతున్న మహాపాదయాత్ర 38వ రోజుకు చేరింది. తమిళనాడులోని పార్వతీ వెల్లూరు నుండి బయలుదేరిన స్వాములు మణిమంగళం గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడి శివాలయంలో హైదరాబాద్ కు చెందిన వంగ మధుసూదన్ రెడ్డి, లావణ్యారెడ్డి, అక్షర్ రెడ్డి, హేమ, అక్షర కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంకాలం మణిమంగళం నుండి బయలుదేరిన కరూరు గ్రామానికి చేరుకోగా అక్కడ మహబూబ్ నగర్ కు చెందిన రవితేజ, తేజస్విని, రోజాదేవి, సహస్ర సహా కుటుంబ సభ్యుల సహకారంతో అల్పాహారం అందజేశారు. తిరిగి అర్వకుర్తి గ్రామానికి చేరుకోనున్నారు. హైదరాబాద్కు చెందిన మంగళ మధుసూదన్ రెడ్డి, లావణ్యారెడ్డి, అక్షరారెడ్డి, హేమ, అక్షర కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. వారి కుటుంబం క్షేమంగా ఉండాలని స్వామి అన్న పూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ సిద్ధం విశాలేశపాదు స్వామి. దీని తర్వాత లోపలికి పోతాం. నవంబర్ 21వ తేదీన కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించబోయే ఖేలో ఇండియా అస్మిత టాలెంట్ హంట్ పోటీలని విజయవంతం చేయాలని అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందెల్లి మహిపాల్ అన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 21వ తేదీన ఉదయం 8 గంటలకి మున్సిపల్ లేదా రెవెన్యూ జారీ చేసిన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలని కోరారు. లేని ఎడల ఎంట్రీ తీసుకోబోరని చెప్పారు. అథ్లెటిక్ అసోసియేషన్ కరీంనగర్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ క్రీడా పోటీల ఎంపికకి ఏమాత్రం ప్రవేశ రుసుము ఉండదని స్పష్టం చేశారు. అస్మిత ఖేలో ఇండియా పాల్గొనే క్రీడాకారులకి ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడీ పొంది ఉండాలని చెప్పారు.
ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో కరీంనగర్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ భూపతి రజనీదేవి రీసెర్చ్ స్కాలర్ అట్ల స్వప్నల్ని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భూపతి రజనీదేవి అట్ల స్వప్నలని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి అభినందించింది. జనవరి 9 నుండి 11వ తేదీలో ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, గాంధీ గ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ దిండిగల్ సంయుక్తంగా నిర్వహించిన జనవరి 9 నుండి 11వ తేదీలో ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, గాంధీ గ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ దిండిగల్ సంయుక్తంగా నిర్వహించిన 65వ ఆల్ ఇండియా అడల్ట్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ లో ఇన్స్టిల్లింగ్ వాల్యూస్ త్రూ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఏ పాత్ టు హెలిస్టిక్ డెవలప్మెంట్ అనే అంశంపై అట్ల స్వప్న సమర్పించిన పరిశోధనాత్మక పత్రం ప్రచురితమైంది. భూపతి రజనీదేవి మార్గదర్శకత్వంలో స్వప్న చేసిన పరిశోధనకి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గోపు శ్రీనివాసరెడ్డి, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కబీర్ సతీష్ కుమార్ తదితరులు అభినందించారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.